ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 105వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూస్తే, వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకును తిరిగిలాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేవుడు తన ప్రజల కొరకు రాజులను గద్దించాడు, రాజుల యొక్క నోరు మూయించాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే చూడండి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అక్కడ చూసాం కదా, రాజ్యం నుండి రాజ్యునకు తన జలుగు తిరుగుతుండగా దేవుడు ప్రవక్తల కొరకును తన బిడ్డల కొరకును రాజులను గద్దించిననే మాట వ్రాయబడి ఉంది ఆ కీర్తన గ్రంథంలో. ఇక్కడ ఈ 12వ వచనంలో మనం చూస్తే అబ్రహాము విషయంలో ఫరోను దేవుడు గద్దించాడు. అబ్రహాము భార్యని ఫరో అక్కడ తీసుకుపోయినప్పుడు దేవుడు ఆ రాజుని గద్దించినట్టుగా మనం చూడొచ్చు. ఫరో యొక్క అధిపతులు 15వ వచనంలో చూడండి, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడును. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనిగత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. భార్యను తీసుకెళ్ళిపోయి పనికత్తుల్ని, గాడిదల్ని, ఒంటెల్ని దేవుడు ఎలాగ ఇక్కడ గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి. ఫరో అబ్రాము యొక్క భార్యను తీసుకెళ్ళిపోయి అబ్రాముకి ఒక గొర్రెలను, గొడ్లను, అలాగే దాసును, పనికత్తులను వాటి అందరిని ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తే, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత ప్రభువు అనగా యెహోవా బాధించాడంట. ఎందుకు? అబ్రహాము నిమిత్తము. అబ్రహాముకి అన్యాయం జరగకూడదు కాబట్టి. ఎందుకంటే అక్కడ 105వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఎంత చక్కగా రాయబడింది చూసారా ఏమండి. ఆయన ఎవరినైనానో వారికి హింస చేయనేయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించాడు. ఇదే వాక్యం అబ్రహాము జీవితంలో నెరవేరింది. ఈరోజు మీతో నేను చెప్పాలనుకుంటున్న దేవుని మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీ కొరకు పరిస్థితులు మారుస్తాడు. దేవుడు నీ కొరకు అనేకులను గద్దిస్తాడు, అనేకులను ప్రేరేపిస్తాడు, అనేకులను నీ వద్దకు నడిపిస్తాడు. దేవుడు తన చిత్తమును నీ యందు చక్కగా నెరవేరుస్తాడు. విశ్వాసముతో మనము ప్రభువునందు కొనసాగితే, విశ్వాసముతో ప్రభువును వెంబడిస్తే మన జీవితంలో దేవుడు ఇదిగో ఇక్కడ జరిగించినట్టుగా అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇక్కడ యోసేపు విషయంలో కూడా మనం గమనించవచ్చు. యోసేపు గురించి కూడా ఇక్కడ తెలియపరచబడింది. చూడండి ఒకసారి, వారు యోసేపు దాసుడిగా అమ్మబడినో వారు సంఖ్యల చేత అతని కాళ్ళను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. యోసేపుని యెహోవా వాక్కు పరిశోధిస్తుందంట. అసలు యోసేపు దర్శనం ఇచ్చింది ఎవరు? అసలు యోసేపును విషయంలో లీడ్ తీసుకుంటుంది ఎవరు? దేవుడు కదా. తన అన్నలు యోసేపును కొట్టి గోతిలో పడేసి గోతిలో నుంచి తీసుకుని మళ్ళీ అక్కడ బానిసత్వంలోనికి పంపించారు, అమ్మివేశారు. అక్కడ మిద్యానీయులు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారు. వీళ్ళు అమ్మేసిన తర్వాత యోసేపు బానిసగా వెళ్ళిపోయాడు ప్రాంతానికి. బానిసగా వెళ్ళిన వాడు ఈరోజు రాజు తర్వాత రాజు అంతటి వాడిగా అయ్యాడు. అక్కడ కింద వచనాల్లో ఉంది, అక్కడ చూడండి, రాజు వర్తమానం పంపి అతను విడిపించెను, ప్రజలు నేలిన వాడు అతను విడుదల చేసెను. ఇష్ట ప్రకారం అతను తన అధిపతులను నేలుటకును, తన పెద్దలను బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారునిగాను అతను నియమించెను. యోసేపుని రాజు తన యావదాస్తి మీద అధికారిగా నియమించాడంట, పెద్దలను గద్దించుటకు నియమించాడంట, తన ఇంటికి యజమానుడిగా నియమించాడంట. చూసారా? అబ్రాము విషయంలో దేవుడు అటువంటి కార్యం చేశాడు, యోసేపు విషయంలో ఇటువంటి కార్యం చేశాడు. నీ జీవితంలో ఎందుకు చేయడు? ఆయన అన్యాయస్తుడా? ఆయన స్వార్థభావం కలిగిన వాడా? లేదు.
మన దేవుడు రోషము కలిగిన దేవుడు. రోషము కలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనల్ని బాగు చేసి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకువెళ్ళే వరకు ఆయన విడిచిపెట్టడు. ఇంకా మనమే దేవుని విడిచిపెడతాం బుద్ధిహీనత వల్ల, గర్వం వల్ల మనం దేవుని విడిచిపెడతా ఉంటాం. కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేయబడే ఉన్నాడు. ఆయన అద్భుత ఆశ్చర్యకార్యుడు. నేను ఆయన అద్భుతాలను నమ్ముతాను, ఆయన విశ్వాసం ఉంచుతాను, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటాను. పౌలు అంటాడు కదా, నేను నా పరుగును కడముట్టించి తిని మంచి పోరాటం పోరాడి కడముట్టించని అంటాడు. అలాగే మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ మన పరుగును కడముట్టించే వారిగా ఉండాలి. అప్పుడే ఈ దేవుని యొక్క గొప్ప మేలులను మనం చూస్తాం. అటువంటి హృదయం మనకు ఉండాలి. ప్రభువుని వెంబడించి, ప్రభువుని తెలుసుకుని, ప్రభువుని రుచి చూచి ప్రభు అందు నిలకడగా ఉందాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.